హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఫ్రైడే మినీ వ్లాగ్. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి అయితే వడలు చేశాను. రీతు నైట్ పడుకునేటప్పుడు చెప్పింది అనమాట, మమ్మీ రేపు నాకు డోనట్స్ కావాలి అని. డోనట్స్ అడిగితే వడలు చేసి పెడతారా మీ ఇంట్లో అని అంటారా? కాదండి, రీతు దృష్టిలో ఈ వడలే డోనట్స్. ఈ రోజు ఫ్రైడే కాబట్టి మార్నింగ్ కొంచెం బిజీగానే ఉంటది, కానీ పిల్లలు అడిగినప్పుడు చేసి పెట్టకుండా ఉండలేం కదా. ఒకవైపు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూనే లంచ్ కి కావాల్సినవి కూడా రెడీ చేసి పెట్టేశాను. బియ్యం కడిగి పెట్టేశాను. ఈ రోజు గోరుచిక్కుడుగా ఫ్రై చేద్దామని అవి కూడా ఉడకబెడుతున్నాను. ఈ పనులు చూసుకుంటూనే రీతుకు కూడా తినిపించేసి రెడీ చేసేసాను. ఇంకా రీతు అయితే బయటకు వచ్చేసి చెప్పులు వేసుకుంటుంది. రీతు స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను వెళ్లి పూజ చేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టేశాను. ఈ రోజు కొంచెం సింపుల్ గానే వేసుకున్నాను ముగ్గు. ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. తాబేలు బొమ్మను కూడా పూజించుకొని పెట్టుకున్నాను. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి అయితే క్యారెట్ హల్వా చేశాను. ఆల్రెడీ ఈ రెసిపీ వీడియో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. మన ఛానల్లో పూజా వీడియోస్ అంటే చాలా మందికి ఇష్టం. అయితే నాకు అన్నిటికంటే హ్యాపీగా అనిపించేది ఏంటంటే, అక్క మేము మీ పూజా వీడియోస్ చూసిన తర్వాత మేము కూడా పూజ చేసుకుంటున్నాం ఇంట్లో అని కామెంట్ చేస్తారు. అలాంటి కామెంట్స్ చూసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒక అమ్మాయి అయితే నాకు కొత్తగా పెళ్ళైందక్క, నాకు ఈ పూజ గురించి అంతగా తెలీదు, మీ వీడియోస్ చూసి మీరు ఎలా చేస్తున్నారో నేను కూడా ఇంట్లో అలాగే పూజ చేస్తున్నాను. మా అత్తయ్య వాళ్ళు మా వారు నన్ను చాలా మెచ్చుకుంటున్నారు. మీరు చూపించిన క్యారెట్ హల్వా రెసిపీ కూడా నేను ట్రై చేసి పెట్టాను, వాళ్ళకి బాగుందని చెప్పారు అక్క అని కామెంట్ చేసింది. నా వీడియోస్ మీరు చూడడం వల్ల నాకు యూజ్ ఉంటది, ఎందుకంటే నాకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది కాబట్టి. బట్ నా వీడియోస్ చూడడం వల్ల మీలో ఒక్కరికైనా యూజ్ ఉంటే నాకు అంతే చాలు. మన ఛానల్లో మొన్న గివ్ అవే జరిగింది కదా, విన్నర్స్ ని అనౌన్స్ చేశాను కదా నేను. అయితే నేమ్స్ అన్ని రాసి ఒక బౌల్లో వేసి స్లిప్లు తీపిచ్చాను కదా, అందులో వచ్చిన నేమ్స్ నేను మీకు చదివి వినిపించాను. నాకు ఒకరు కామెంట్ చేశారు, పేరేదో ఉంది షేక్, పేరు నాకు సరిగా గుర్తులేదు, కావాలంటే మీరు ఆ వీడియో కింద కమెంట్స్ లోకి వెళ్ళి చూడండి, కమెంట్ ఉంటుంది. మీరు అన్ని హిందూస్ నేమ్సే రాశారండి అని కామెంట్ చేశారు. ఆ కమెంట్ చూసి నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే నాకు వచ్చే కమెంట్స్ లో, అది కూడా ముఖ్యంగా పూజా వీడియోస్ కి వచ్చే కమెంట్స్ లో, ఆ కమెంట్స్ లో ఇవి కూడా ఉంటాయి. అక్క నేను ముస్లిం నక్క, అయినా కూడా నాకు మీ పూజా వీడియోస్ అంటే చాలా ఇష్టము, మిస్ అవ్వకుండా చూస్తానని. అక్క నేను క్రిస్టియన్ నక్క, కానీ నేను మీ ఛానల్ చూసేది మీ పూజా వీడియోస్ చూడడానికే చాలా బాగుంటాయని. ఇలాంటి కమెంట్స్ వస్తాయి. మీరు హిందూస్ కే రాశారనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. ఇంకొకటి, నేను రాసిన నేమ్స్ లో ఆ కమెంట్ ఎవరైతే పెట్టారో ఆయన నేమ్ కూడా రాశాను. బట్ జాషు చేత తీపిచ్చినప్పుడు వాళ్ళ నేమ్ రాలేదు, దానికి నేనేం చేయలేను కదా. లాస్ట్ టైం ఇచ్చిన గివ్ అవేలో అర్షియా షేక్ అనే ఒక ముస్లిం అమ్మాయికి కూడా గివ్ అవే వచ్చింది. గివ్ అవేలో దేవుడు విగ్రహాలు ఇవ్వండి, దీపపు కుందులు ఇవ్వండి అని కమెంట్లు వస్తుంటాయి. నాకు ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ నేనేం ఆలోచిస్తానంటే, గివ్ అవేలో నేను అవి పెడితే ఒకవేళ ముస్లిమ్స్ గానీ క్రిస్టియన్స్ గానీ విన్ అయితే వాళ్ళకి అవి ఉపయోగపడవు కదా అని ఆలోచిస్తాను. సో ఇలాంటి కమెంట్స్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయండి. మనం 2024 లో ఉన్నాము. నా దృష్టిలో అయితే మనం అందరం ఒకటే, అందరం కడుపుకి అన్నమే తింటాము, అందరికి పుట్టుక చావు రెండు ఉంటాయి, ఎవ్వరు ఇక్కడ శాశ్వతంగా నిలబడిపోరు. శ్రీమాత్రే నమః.